ఇక చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడితే ఇంకెవడన్నా మళ్ళా మాట అంటే దొంగన కొడుకులారా. చూడు, అంటే రైతు బంధు ఎవరైనా అడిగితే రైతు బంధు ఎందుకు వస్తలేదయ్యా అని చెప్పేసి ఎవరైనా రేవంత్ రెడ్డి గారిని అడిగితే తీన్మార్ మల్లాన్ అనేటువంటి వ్యక్తి చెప్పు తీసుకొని కొడతారంట. మళ్ళా తెలంగాణ రైతులను తెలంగాణలో ఎవడైనా ప్రశ్నించేటోడో లేకపోతే ఇంకెవరైనా సరే సామాన్య ప్రజలైనా రైతులైనా ఎవరైనా రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి గారు అని అడిగితే తీన్మార్ మల్లాన చెప్పులు తీసుకొని కొడతారంట. మళ్ళీ దాంతోపాటు ఇక బూతులు, దొంగ నా కొడుకులారంటాడు, ఏదేదో మాట్లాడతాడు బూతులు. అంటే మనం ఏం చేసినాము, పాముకు పాలు పోసి పెంచుకున్నట్టు ఈ మలియానికి కంప్లీట్గా మనము ఇన్ని రోజులు వాడిని ముచ్చట్లు వినుకుంటా, వాడు చెప్పినటువంటి లత్కోర్ ముచ్చట్లు వినుకుంటా ఆయన్ని పెంచి పెద్ద చేసుకునేది ఎందుకంటే ఆడు చెప్పు తీసుకొని కొట్టించుకోవడానికి అనమాట. సో తెలంగాణ రైతులారా, తెలంగాణ ప్రజలారా, మనమే ఒకసారి ఆలోచించాలి. వీడు ఏ స్థాయికి ఎదిగిపోయిండు, ఏమంటున్నాడు, ఎట్లా జనాలనే చెప్పు తీసుకొని కొట్టేటువంటి స్థాయికి ఎట్లా పోయిండో ఒకసారి ఆలోచన చేసుకోరు. జనాలనే చెప్పులు కొడతా అన్నటువంటి స్థాయికి ఎట్లా ఎదిగిండో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే, ఎవరైనా రైతు బంధు ఏది సారు ఆయన రాగానే 9 తారీఖు నాడే వేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పిసిసి చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాట చెప్తే అది అడిగితే తప్ప, అది అడిగితే చెప్పు తీసుకొని కొడతావా నువ్వు? ఇట్లా ఎంతమంది చెప్పులు తీసుకొని కొడతావు? మరి రావాలి నాడికి రైతులందరూ వచ్చి క్యూ న్యూస్లో కూర్చొని ఎంతమంది కొడతావు కొడతావో చూడాలనా? సో కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక పైన ప్రశ్నించకూడదు ఎవరు కూడా, ఇక పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. మీకు కరెంట్ వచ్చినా రాకపోయినా, మీకు రైతు బంధు వచ్చినా రాకపోయినా, మీకు ఏది వచ్చినా రాకపోయినా అయ్యో మాకు రాలేదు అని మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే మన తీన్మార్ మల్లాన్ అనేటువంటి ఒక లత్కోర్ గాడు చెప్పు తీసుకొని కొడతారంట. ఇక తెలంగాణ ప్రజలకే వాళ్ళకే వదిలేయాలి, వీడిని ఏం చేస్తారనేది. ఇంకా రేపు ఈ శుద్ధపూస రేపు మనకు ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడుతూ ఉన్నాడు. ఎమ్మెల్సీ కాకపోతే ఎంపీకి పోటీ పడతారంట, పార్లమెంట్కి, భువనగిరి పార్లమెంట్కి. ఏ చెప్పులు తీసుకొని కొడతారో ప్రజలు నిన్ను ఎట్ట కొడతారో నువ్వు మళ్ళీ పోటీ చేసేటప్పటికి 100% ప్రజల నుంచి సమాధానం వస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.